హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ఫైర్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక జంట బీచ్ పక్కన ఉన్న ఒక ఇంటిలో శృంగారం చేస్తూ ఉండగా ఆ జంటలో ఉన్న అబ్బాయి సడన్ గా లేచి బయటికి వెళ్లి సిగరెట్ తాగుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మాస్క్ పెట్టుకున్న ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఇనుపరాడ్డుతో ఆ యువకుణ్ణి కొట్టి వెంటనే తన కారు డిక్కీలో పెట్టుకుని అక్కడి నుంచి తీసుకుని వచ్చి దూరంగా ఉన్న ఒక డంపింగ్ యార్డ్లో పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే 2 రోజుల తర్వాత పోలీస్ ఇన్స్పెక్టర్ తన స్టేషన్లో ఉండగా తన దగ్గరికి 2 భార్యాభర్తలు వస్తారు. వారిలో భర్త మురుగేషన్ మాట్లాడుతూ, సార్, నా కొడుకు పేరు కాశీ, వయసు 27 సంవత్సరాలు. తను ఫిజియోథెరపిస్ట్గా వర్క్ చేస్తూ ఉంటాడు. కానీ తను 2 రోజుల నుంచి కనిపించడం లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ వెంటనే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ కర్ణాని చూసి వెంటనే వీళ్ళ దగ్గర కంప్లైంట్ని రిజిస్టర్ చేసుకోండి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వెంటనే ఇంటికి వెళ్ళి తన వైఫ్తో సమయాన్ని గడుపుతూ ఉండగా ఆ సమయంలో పోలీస్ ఆఫీసర్ కర్ణ మళ్ళీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్కి ఫోన్ చేసి, సార్, మీరు ఫైల్ చేయమన్న ఆ కాశీ కేసుని ఫైల్ చేశాను. ఆ కాశీ ఒక ఏరియాలో క్లినిక్ని నడుపుతున్నాడు అని చెప్తాడు. దాంతో శ్రీనివాస్ అలాగే పోలీస్ ఆఫీసర్ కర్ణ వీళ్ళిద్దరితో పాటు ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ముగ్గురు కలిసి ఆ కాశీ క్లినిక్ దగ్గరికి వెళ్ళి అక్కడ మొత్తం ఎంక్వైరీ చేసి కాశీ రూమ్ను కూడా మొత్తం చెక్ చేస్తారు. ఆ తర్వాత శ్రీనివాస్ వెంటనే అక్కడ వర్క్ చేస్తున్న ఒక అమ్మాయిని పిలిచి కాశీ ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతాడు. దాంతో ఆ అమ్మాయి శ్రీనివాస్ని చూసి, సార్, కాశీ సార్ పర్సనల్ విషయాలు నాకు తెలియదు. తను మాత్రం ఎప్పుడు ఇంటి నుంచి క్లినిక్ నుంచి ఇంటికే వెళుతూ ఉంటాడు. అయితే అప్పుడప్పుడు తన జిమ్ముకు కూడా వెళుతూ ఉంటాడు అని చెప్తుంది. ఆ తర్వాత శ్రీనివాస్ అన్న టీం కాశీ కోసం అక్కడ ఎంక్వైరీ చేస్తూ ఉండగా వాళ్ళకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దాంతో శ్రీనివాసన్ టీం వెంటనే రామేశ్వరం బయలుదేరి వెళ్తారు. రామేశ్వరం వెళ్ళిన శ్రీనివాస్ అండ్ టీం అక్కడికి వెళ్ళి అతి కష్టం మీద అక్కడ ఉన్న మీనాక్షిని కలిసి తనని విచారించడం మొదలు పెడతారు. అసలు నీకు ఆ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ కాశీకి మధ్య గల సంబంధం ఏమిటి అని అడుగుతారు. దానికి ఆ మీనాక్షి సమాధానం చెప్తూ, నేను నా కూతురు ట్రీట్మెంట్ కోసం అని చెప్పి వడ్డీకి డబ్బులు తీసుకుని వచ్చాను. అయితే నా హస్బెండ్ ఆ డబ్బులు కూడా తీసుకుని వెళ్ళి తాగేశాడు. దాంతో మా ఇద్దరి మధ్య గొడవ జరగ్గా ఆ సమయంలో మా హస్బెండ్ నన్ను కిందకి తోసేశాడు. నాకు నడుములో నొప్పి చాలా ఎక్కువయ్యింది. అప్పుడే నేను ఫస్ట్ టైం ఆ ఫిజియోథెరపిస్ట్ కాశీ దగ్గరికి వెళ్ళాను అని చెప్తుంది. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. ఆ మీనాక్షి ఒకరోజు ఆ ఫిజియోథెరపిస్ట్ అనేటువంటి కాశీ దగ్గరికి వచ్చి, సార్, నాకు ఒక పిండి షాప్ ఉంది. నాకు నడుము నొప్పి వల్ల ఆ పిండి షాప్ని సరిగ్గా రోజు కూడా ఓపెన్ చేయలేకపోతున్నాను అని అంటుంది. దాంతో కాశీ వెంటనే మీనాక్షికి ట్రీట్మెంట్ చేయడానికి తీసుకుని వెళుతూ ఉన్న సమయంలో అక్కడ ఒక నర్సు వచ్చి కాశీని చూసి, సార్, ఈ మీనాక్షి వాళ్ళ అమ్మాయి కాయిన్ లోపలికి మింగేసింది అని చెప్తుంది. దాంతో కాశీ వెంటనే బయటకు వచ్చి ఆ మీనాక్షి పాపను తల కిందలుగా పట్టుకుని వీపు మీద ఒక గుద్దు గుద్దడంతో ఆ పాప మింగిన కాయిన్ బయటపడుతుంది. అది చూసిన మీనాక్షి వెంటనే కాశీకి చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉండగా కాశీ ఆ పాపను చూసి నీ పేరేమిటి అని అడుగుతాడు. అయితే ఆ పాప మాత్రం తన పేరుని చాలా నత్తిగా చెప్తూ ఉంటుంది. కాశీ వెంటనే మీనాక్షిని చూసి పాపకి ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది అని అడుగుతాడు. దానికి మీనాక్షి మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి కూడా తనకి అలాగే ఉంది. నేను చాలా చోట్ల ట్రీట్మెంట్ చేయించిన అది మాత్రం తగ్గలేదు అని అంటుంది. దాంతో కాశీ వెంటనే తనకు తెలిసిన డాక్టర్కి ఫోన్ చేసి మాట్లాడి ఆ తర్వాత మీనాక్షిని చూసి మాట్లాడుతున్న కాశీ, నాకు తెలిసిన డాక్టర్తో మాట్లాడాను. రేపే పాపను తీసుకురమ్మన్నాడు. రేపు నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు మీ పాపను కూడా తీసుకుని రండి, తనకు ట్రీట్మెంట్ చేయిద్దాము అని అంటాడు. ఆ తర్వాత కాశీ ఆ మీనాక్షి వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉందో తెలుసుకుని నేనే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని తన కారులోనే మీనాక్షిని తీసుకుని వెళ్ళి తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఆ తర్వాత రోజు మీనాక్షి ఇంటి దగ్గరికి మీనాక్షికి డబ్బులు వడ్డీకి ఇచ్చినటువంటి వ్యక్తి తనతో పాటు ఒక అమ్మాయిని తీసుకుని వస్తాడు. దాంతో మీనాక్షి తనను చూసి ఈ టైంలో ఇక్కడికి వచ్చారు ఏమిటి అని అడుగుతూ ఉంటుంది. అయినప్పటికీ ఆ వ్యక్తి మాత్రం మీనాక్షి మాటలు అస్సలు పట్టించుకోకుండా బెడ్రూమ్లోకి తనతో పాటు తీసుకువచ్చిన అమ్మాయిని తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న మీనాక్షి కూతురిని బయటికి పంపించేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా అక్కడ ఎంజాయ్ చేసి బయటికి వస్తారు. అప్పుడు ఆ వ్యక్తి మీనాక్షిని చూసి, నువ్వు కూడా నీ అప్పుని తీర్చలేవు, అందుకే నువ్వు కూడా వచ్చి నాతో పడుకో, నీ అప్పు తీరిపోతుంది అని అంటూ ఉంటాడు.
ఆ మాటలు విన్న మీనాక్షి మాత్రం ప్లీజ్ మీరు దయచేసి ఇక్కడికి రావద్దు, నీ దగ్గర తీసుకున్న అప్పుని నేను ఏదో ఒక రకంగా తీర్చేస్తాను అని అంటూ ఉంటుంది. అప్పటికే మీనాక్షి ఇంటి దగ్గరికి ఊర్లోని వాళ్ళందరూ కూడా వచ్చి ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఫిజియోథెరపిస్ట్ అయినటువంటి కాశీ కూడా అక్కడికి వచ్చి అక్కడ ఉన్న ఒక మహిళని చూసి అసలు ఏమిటి ప్రాబ్లం అని అడుగుతాడు. దాంతో ఆ మహిళ ఆ కాశీని చూసి ఈ మీనాక్షి అతని దగ్గర అప్పు తీసుకుంది, ఇప్పుడు అప్పు తీర్చలేదని వాడు చాలా గొడవ చేస్తున్నాడు అంటుంది. ఆ మాటలు విన్న కాశీ వెంటనే అక్కడికి వెళ్లి మీనాక్షికి అప్పిచ్చిన ఆ వ్యక్తిని కొట్టి మీనాక్షి ఎంత అప్పు ఉందో తెలుసుకోగా మీనాక్షి 2 లక్షల అప్పు ఉంటుంది. దాంతో కాశీ వెంటనే ఆ 2 లక్షలు కూడా తనకిచ్చి మరొక్కసారి ఈ మీనాక్షి ఇంటి దగ్గరికి రావద్దు అని తనని అక్కడి నుంచి పంపించేస్తాడు. దాంతో మీనాక్షి కాశీని చూసి మీరు నిన్న నా కూతుర్ని కాపాడారు, ఈరోజు నా పరువుని కాపాడారు, అసలు మీకు నేను ఏమిచ్చి నా రుణం తీర్చుకోగలను అని అంటుంది. అలా జరిగిందంతా చెప్తున్నటువంటి మీనాక్షి ఆ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ని చూసి నా వరకు ఆ కాశీ ఒక దేవుడితో సమానం అని అంటుంది. అది మొత్తం విన్న శ్రీనివాస్ అంటే కాశీకి శత్రువులు ఎవరూ లేరు, ఆ వడ్డీ వ్యాపారి ఒక్కడే శత్రువు ఉన్నాడు అని అనుకుంటాడు. ఆ తర్వాత శ్రీనివాస్ అన్న టీం వెళ్ళి ఆ వడ్డీ వ్యాపారి గురించి కూడా ఎంక్వైరీ చేసి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ని చూసి సార్ ఈ కాశీ కనిపించకుండా పోయిన రోజు నుంచి ఆ వడ్డీ వ్యాపారి కూడా కనిపించడం లేదు అని చెప్తారు. దాంతో శ్రీనివాస్ అండ్ టీం వెంటనే ఆ కాశీ వాళ్ళ ఫ్రెండ్స్ ని ఎంక్వైరీ చేయడం కోసం వాళ్ళ దగ్గరకు వెళ్ళగా పోలీసుల్ని చూసిన కాశీ ఫ్రెండ్స్ వెంటనే ఏంటి సార్ మా కాశీని కనిపెట్టేశారా అని అడుగుతారు. దాంతో శ్రీనివాస్ వాళ్ళని చూసి అసలు కాశీ కనిపించకుండా పోయిన విషయం మీకెలా తెలుసు అని అడుగుతాడు. దాంతో వాళ్ళు శ్రీనివాస్ని చూసి సార్ 2 రోజుల క్రితం కాశీ వాళ్ళ నాన్న వచ్చి కాశీ కనిపించడం లేదు అని మమ్మల్ని అడిగాడు, అలా మాకు కాశీ కనిపించడం లేదు అని తెలుసు అని అంటారు. అప్పుడు శ్రీనివాస్ వాళ్ళను చూసి అది సరే మీ ఫ్రెండ్ కాశీ ఎవరైనా ప్రేమించారా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న వారు వెంటనే ఆ శ్రీనివాస్ని చూసి అవును సార్ ఆ కాశీ క్లినిక్ లోనే ఉన్న దుర్గా అనే ఒక అమ్మాయిని ప్రేమించాడు అని చెప్తారు. ఇక్కడే మనకు ఆ దుర్గాని చూపించడం జరుగుతుంది. ఇక్కడే మనకు ఆ దుర్గా స్టోరీని కూడా చూపించడం జరుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు ఈ కాశీ క్లినిక్లో దుర్గా వర్క్ చేస్తూ ఉండగా అక్కడికి కాశీ వచ్చి క్లినిక్ చాలా శుభ్రంగా ఉంది అంటూ ఆ దుర్గాని భుజం మీద తట్టి శబాస్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు సాయంత్రం క్లినిక్ మొత్తం క్లోజ్ చేసే సమయంలో ఆ రోజు వచ్చిన మనీ మొత్తాన్ని తీసుకుని వెళ్ళి కాశీకి ఇస్తుంది దుర్గా. అయితే కాశీ ఆ డబ్బుల్ని అసలు లెక్క పెట్టకుండానే జోబులో పెట్టుకుంటాడు. దుర్గా తనను చూసి సార్ ఒకసారి లెక్క పెట్టండి అని అంటుంది. అయితే ఆ కాశీ మాత్రం అవసరం లేదు, నువ్వు లెక్క పెట్టావు కదా చాలు అని అంటాడు. ఆ తర్వాత క్లినిక్ క్లోజ్ చేసుకుని వెళ్లే సమయంలో ఈ దుర్గా బస్ స్టాప్ లో వెయిట్ చేస్తూ ఉండగా అది చూసినటువంటి కాశీ వెంటనే తన దగ్గరకు వెళ్ళి బస్ కోసం వెయిట్ చేస్తున్నావా, రా నేనే నిన్ను డ్రాప్ చేస్తాను అని తన కారులో తీసుకుని వెళ్తాడు. అలా తీసుకుని వెళుతూ ఒక రెస్టారెంట్ దగ్గరకు తీసుకుని వెళ్ళి నాకు కొంచెం ఆకలిగా ఉంది, భోజనం చేసి వెళదామని ఇద్దరు కూడా భోజనం చేయడానికి లోపలికి వెళ్తారు. ఇద్దరు భోజనం చేసిన తర్వాత అక్కడ మిగిలిన ఫుడ్ ని ఆ దుర్గా పార్సిల్ చేపిస్తుంది. ఆ కాశీ దుర్గాని చూసి ఎందుకు అది పార్సిల్ చేయించావు అని అంటాడు. దుర్గా తనని చూసి ఇది మా తాతయ్య కోసం అని చెప్తుంది. ఆ తర్వాత ఒకరోజు డాక్టర్ కాశీ ఆ దుర్గాకి ఫోన్ చేసి విష్ చేస్తాడు. దాంతో దుర్గా అసలు ఈరోజు నా బర్త్డే అని మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. దాంతో ఆ కాశీ సమాధానం చెప్తూ చాలా కష్టపడి నీ బర్త్డే నేను కనుక్కున్నాను అని ఆ దుర్గాకి ఒక గిఫ్ట్ కూడా ఇస్తాడు. అదేమిటి అంటే ఆ గిఫ్ట్లో ఒక రింగ్ ఉంటుంది. కాశీ వెంటనే ఆ రింగ్ని దుర్గాకి తొడిగి తనని కిస్ చేస్తాడు. అలా ఆ కాశీ లవ్ స్టోరీ మొత్తాన్ని కాశీ ఫ్రెండ్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్కి చెప్తారు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. ఆ తర్వాత శ్రీనివాస్ అన్న టీం వెంటనే కాశీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి కాశీకి మ్యారేజ్ అయ్యిందా అని అడుగుతారు. దానికి కాశీ పేరెంట్స్ మాట్లాడుతూ లేదు సార్, ఏ సంబంధం చూసినా తర్వాత చేసుకుంటాను అని చెప్తూ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాడు అని అంటారు. దాంతో శ్రీనివాస్ వెంటనే కాశీ పేరెంట్స్ ని చూసి మరి క్లినిక్ లో మీ కొడుక్కి ఏమైనా గొడవలో ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడుగుతారు. దానికి కాశీ పేరెంట్స్ మాత్రం మాకు తెలిసి అలాంటి సమస్యలు ఏమీ లేవు అని చెప్తారు. దాంతో శ్రీనివాస్ అన్న టీం వెంటనే ఆ కాశీ పేరెంట్స్ ని చూసి మేము ఒకసారి ఆ కాశీ రూమ్ ని చెక్ చేయాలి అని ఆ కాశీ రూమ్ లోకి వెళ్లి చెక్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో మినిస్టర్ మూర్తి ఆ శ్రీనివాస్ కి ఫోన్ చేసి నువ్వు ఆ ఫిజియోథెరపీ డాక్టర్ కాశీ కేసులో ఏ విషయం తెలుసుకున్నా ముందు నాకే చెప్పాలి అని అంటాడు. ఆ మాటలు విన్న తర్వాత శ్రీనివాస్ వెంటనే ఆ కాశీ పేరెంట్స్ ని చూసి మీకు మినిస్టర్ మూర్తితో ఏవైనా సంబంధాలు ఉన్నాయా అని అడుగుతాడు. అయితే వాళ్ళు మాత్రం లేదు సార్, మాకు ఆ మినిస్టర్ మూర్తితో ఎటువంటి సంబంధాలు లేవు అని చెప్తారు. అలా శ్రీనివాస్ అన్న టీం కాశీ రూమ్లో వెతుకుతూ ఉండగా అక్కడ ఒక ల్యాప్టాప్ అలాగే ఒక హార్డ్ డిస్క్తో పాటు కొన్ని సిమ్లు కూడా కనిపిస్తాయి.
దాంతో శ్రీనివాస్ తన టీంను చూసి ఈ హార్డ్ డిస్క్ లో ఉన్న డేటాని ఒకసారి చెక్ చెయ్యండి, అలాగే ఈ సిమ్ లో ఉన్న కాంటాక్ట్స్ అన్నిటినీ కూడా రికవర్ చెయ్యండి అని చెప్తాడు. ఆ వెంటనే శ్రీనివాస్ ఆ కాశీ ఫాదర్ ని చూసి, అన్నట్లు మీరు మీ కాశీకి ఎవరో లాయర్ తెలుసన్నారు కదా, అతని పేరేమిటి అని అడుగుతాడు. దాంతో కాశీ ఫాదర్ అయినటువంటి మురుగేష్ శ్రీనివాస్ ని చూసి, సార్ మా కొడుక్కి జయకుమార్ అనే ఒక లాయర్ తెలుసు అని అతని అడ్రస్ కూడా చెప్తాడు. ఆ తర్వాత శ్రీనివాస్ అన్న టీం వెంటనే ఆ లాయర్ దగ్గరకు వెళ్ళి ఎంక్వైరీ చేయగా ఈ లాయర్కి మరియు ఆ కాశీకి ఎటువంటి సంబంధం లేదు అని అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తారు. ఆ తర్వాత శ్రీనివాస్ అన్న టీం ఎక్కడైతే ఈ కాశీ మొబైల్ చివరిసారిగా స్విచ్ ఆఫ్ అయిందో ఆ లొకేషన్కి వెళ్తారు. అది ఒక డంపింగ్ యార్డ్. అక్కడికి వెళ్ళి మొత్తం చెక్ చేస్తారు. వెంటనే అక్కడికి ఒక పోలీస్ కుక్కను కూడా తీసుకుని వచ్చి వెతుకుతూ ఉంటారు. శ్రీనివాస్ అక్కడ ఉన్న ఇన్ఛార్జిని కలిసి మాట్లాడుతూ, ఇక్కడ ఎవరైనా 2 రోజుల క్రితం అనుమానాస్పదంగా తిరుగుతున్నారా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ఇన్ఛార్జ్ శ్రీనివాస్ని చూసి, సార్ ఈ చుట్టూ సీసీటీవీలు ఉన్నాయి, ఇక్కడ ఎవరో కూడా మీరు చెప్పినట్లు తిరగడం లేదు అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో పోలీస్ కుక్క అక్కడ ఉన్న ఒక కవర్ దగ్గరికి వెళ్తుంది. పోలీసులు వెంటనే ఆ కవర్ దగ్గరికి వెళ్ళి ఆ కవర్ను ఓపెన్ చేయగా దానిలో కోడి భాగాలు ఉంటాయి. అలా అక్కడ పోలీసులకి ఏమీ దొరక్కపోవడంతో తిరిగి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు. స్టేషన్కి వచ్చిన శ్రీనివాస్ అండ్ టీం ఆ కాశీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిటినీ కూడా చెక్ చేయగా లాస్ట్ టైంగా కాశీ తన సోషల్ మీడియా అకౌంట్స్ని బీచ్ పక్కన ఉన్న ఇంటి దగ్గర వాడినట్లుగా తెలుస్తుంది. దాంతో వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న సెక్యూరిటీని చూసిన శ్రీనివాస్ తనని చూసి, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు అని అడుగుతాడు. దాంతో తను మాట్లాడుతూ, సార్ నేను 11 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను అని అంటాడు. శ్రీనివాస్ ఆ వ్యక్తిని చూసి, మీ ఇంటి ఓనర్ ఎవరో అని అడుగుతాడు. దానికి అక్కడ ఉన్న వ్యక్తి మాట్లాడుతూ, సార్ మా ఇంటి ఓనర్ పేరు అరుణ్ బాబు, తను విదేశాల్లో ఉంటాడు అని చెప్తాడు. శ్రీనివాస్ వెంటనే అక్కడ పనిచేస్తున్న ఆ వ్యక్తికి ఆ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ కాశీ ఫోటోను చూపించి, ఇతను ఎవరో నీకు తెలుసా అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, సార్ ఇతని పేరు కాశీ సార్, ఇతను నాకు బాగా తెలుసు, ఇతను మా అరుణ్ బాబుకి బెస్ట్ ఫ్రెండ్, అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాడు అని చెప్తాడు. శ్రీనివాస్ వెంటనే ఆ వ్యక్తిని చూసి, ఈ కాశీ ఇక్కడికి ఒంటరిగా వస్తాడా లేదా ఎవరినైనా తీసుకుని వస్తూ ఉంటాడా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి మాత్రం, సార్ ఈసారి సింగిల్ గానే ఇక్కడికి వస్తూ ఉంటాడు అని చెప్తాడు. ఇప్పుడు శ్రీనివాస్ ఆ వ్యక్తిని చూసి, ఈ నెల 18వ తారీఖు మీ ఓనర్ చెన్నైకి వచ్చాడు, ఇక్కడికి రాలేదా అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి సమాధానం చెప్తూ, లేదు సార్, ఆ రోజు మా ఓనర్ గారు ఇక్కడికి ఏమీ రాలేదు, అయినా ఆయన ఇక్కడికి వస్తే నాకు ఫోన్ చేస్తారు కదా అని అంటాడు. ఆ మాటలు విన్న శ్రీనివాస్ వెంటనే ఆ వ్యక్తిని చూసి, నిజానికి ఆ రోజు నుంచే ఈ కాశీ కూడా కనిపించడం లేదు అంటూ వెంటనే ఆ రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్ మొత్తం వెతుకుతున్నటువంటి ఆ శ్రీనివాస్, ఇంత ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఇల్లు కట్టారు, ఒక్క సీసీటీవీ కూడా ఎందుకు పెట్టలేదు అని అనుకుని ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్టేషన్లో ఉన్న ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ దగ్గరికి లేడీ పోలీస్ ఆఫీసర్ వచ్చి, సార్ ఆ కాశీ సోషల్ మీడియా అకౌంట్స్లోనూ అలాగే తన కాంటాక్ట్స్లోనూ వీటితో పాటు తన క్లినిక్కి రెగ్యులర్గా వచ్చే వారిలో కామన్గా ప్రియా అనే ఒక అమ్మాయి ఉంది అని చెప్తుంది. దాంతో శ్రీనివాస్ వెంటనే ఆ ప్రియా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు. ప్రియా పోలీసుల్ని చూసి, మీరు వస్తారని నాకు ముందే తెలుసు, రండి లోపలికి అని లోపలికి తీసుకుని వెళ్ళి తన పాస్పోర్ట్ని చూపిస్తుంది. దాంతో శ్రీనివాస్ అన్న టీం ఆ ప్రియాని చూసి, మేము నీ పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం రాలేదు, ఫిజియోథెరపీ డాక్టర్ కాశీ మిస్సింగ్ కేసు మీరు వినే ఉంటారు, దాని గురించి ఎంక్వైరీ చేయడం కోసం వచ్చాము అని అంటారు. ఇక్కడ స్టోరీ కథానికి వెళ్తుంది. ఒకరోజు ప్రియా జిమ్లో వర్కౌట్ చేస్తూ ఉండగా తనకు చెయ్యి వెనుకుతుంది. అయితే అక్కడే ఉన్న డాక్టర్ కాశీ తనకి హెల్ప్ చేసి, మీకు ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది, మీరు నా క్లినిక్ రండి అని తన విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు ప్రియా ఆ కాశీ క్లినిక్కి వెళ్ళగా కాశీ ట్రీట్మెంట్ చేస్తూ, అవును మీరు ఒక్కరే జిమ్కి వస్తుంటారు, మీ హస్బెండ్ లేరా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ప్రియా, మా హస్బెండ్ ఉన్నారు కానీ తను ఇక్కడ లేడు, తను విదేశాల్లో బిజీగా ఉన్నాడు, నేను ఒంటరిగా మా అమ్మగారు ఇంట్లో ఉంటున్నాను అని అంటుంది. అలా జరిగింది చెప్పినటువంటి ప్రియా ఇన్స్పెక్టర్ని చూసి, సార్ అలా నాకు ఆ డాక్టర్ కాశీతో పరిచయం అయ్యింది, ఆ డాక్టర్ కాశీ నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని జరిగింది చెప్తుంది. ఆ మాటలు విన్న శ్రీనివాస్ వెంటనే ప్రియాని చూసి, నువ్వు లాస్ట్ సారిగా తనని ఎప్పుడు కలిశావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ప్రియా శ్రీనివాస్ని చూసి, నేను తనని లాస్ట్ సారిగా చూసింది నేను ట్రీట్మెంట్ కోసం తన హాస్పిటల్కి వెళ్ళినప్పుడే, ఆ తర్వాత ఎప్పుడూ కూడా తనని నేను కలవలేదు అని అంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వెంటనే ఆ ప్రియాని చూసి, నీ భర్త నీకు తెలియకుండా చెన్నైకి వచ్చి వెళ్ళాడు, ఆ విషయం నీకు తెలుసా
ఆ రోజు నుంచే ఈ కాశీ కూడా కనిపించడం లేదు. ఆ విషయం నీకు తెలుసా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ప్రియా, అలా జరగడానికి వీలు లేదు సార్. నా హస్బెండ్ చెన్నైకి వచ్చి నన్ను కలవకుండా వెళ్ళడం అంటే అది జరగని పని అని అంటుంది. అయితే శ్రీనివాస్ మాత్రం ఏమో నీ భర్త వేరే పని మీద వచ్చి వెళ్ళి ఉండవచ్చు కదా అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కి లేడీ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి, సార్ ఇప్పుడే స్టేషన్ కి ఒక వ్యక్తి వచ్చాడు, తను నేనే ఆ డాక్టర్ కాశీని చంపేశాను అని చెప్తున్నాడు అని అంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వెంటనే స్టేషన్ కి తిరిగి వెళ్తాడు. అప్పుడు స్టేషన్ దగ్గరికి బీచ్ హౌస్ పక్క ఇంట్లో పనిచేసే వ్యక్తి అక్కడికి వచ్చి ఉంటాడు. శ్రీనివాస్ ఆ వ్యక్తిని చూసి, నువ్వేనా ఆ కాశీని చంపింది అని అడగ్గా, అవును నేనే అతనిని చంపాను అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీస్ స్టేషన్ కి ఆ కాశీ పేరెంట్స్ వస్తారు. కాశీ ఫాదర్ ఆ శ్రీనివాస్ ని చూసి, సార్ ఇప్పుడే నా కొడుకు కాశీ ఫోన్ చేశాడు, ఏదో పని మీద బయటికి వెళ్ళాడంట, నేను కేసు ఫైల్ చేశానని తెలిసి వెంటనే కంప్లైంట్ ని వాపస్ తీసుకోమని చెప్పాడు, అందుకోసమే మేము ఇక్కడికి వచ్చాము అని ఆ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ దగ్గర చెప్తూ ఉంటారు. దాంతో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆ కాశీ ఏ నెంబర్ నుంచి ఫోన్ చేశాడో ఆ నెంబర్ ని తీసుకుని ఆ నెంబర్ ని కూడా ట్రేస్ చేయడం మొదలు పెడతాడు. ఆ వెంటనే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సరెండర్ అయినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, ఇప్పుడే నాకు కాశీ పేరెంట్స్ ద్వారా కాశీ ప్రాణాలతోనే ఉన్నాడని తెలిసింది, అంటే నువ్వు ఎవరిని హత్య చేసావో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. ఇక్కడే మనకు అనిత స్టోరీ గురించి చూపించడం జరుగుతుంది. అంటే స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు ఫిజియోథెరపీ డాక్టర్ కాశీ దగ్గరికి నీల అనే ఒక అమ్మాయి వచ్చి, అనిత అనే అమ్మాయికి రీసెంట్ గా పెళ్ళయి తన హస్బెండ్ చనిపోయాడు అని చెప్తుంది. ఆ మాటలు విన్న కాశీ, సరే నేను చూసుకుంటాను అని అంటాడు. ఆ తర్వాత కాశీ వెంటనే అనిత దగ్గరికి వెళ్ళి అనితతో పరిచయం చేసుకుంటాడు. ఒకరోజు అనిత డాక్టర్ కాశీకి ఫోన్ చేసి ఆ రోజు కాశీ బర్త్డే కావడంతో తనని విష్ చేస్తుంది. అప్పుడు కాశీ ఆ అనితతో మాట్లాడుతూ, నా బర్త్డే రోజు నీతో సంతోషంగా ఉండాలని ఉంది అని అంటాడు. ఆ మాటలు విన్న అనిత, సరే ఎక్కడైనా కలుద్దామా అని అంటుంది. దాంతో ఆ కాశీ అనితని బీచ్ పక్కన ఉన్న ఆ హౌస్ దగ్గరికి తీసుకుని వస్తాడు. అక్కడ ఇద్దరు కూడా కేక్ కట్ చేస్తారు. ఆ సమయంలో కాశీ సడన్ గా అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ బయటికి వెళ్లి తను చాలా ఏడుస్తూ ఉంటాడు. అది చూసిన అనిత వెంటనే ఆ కాశీ దగ్గరికి వచ్చి, ఏమయ్యింది, ఎందుకు ఆ విధంగా ఏడుస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఆ కాశీ అనితని చూసి, నేను దుర్గా అనే ఒక అమ్మాయిని చాలా ప్రేమించాను, అయితే ఒక యాక్సిడెంట్లో తను చనిపోయింది, ఆ బాధలో ఉన్నప్పుడే నేను నిన్ను మొదటిసారిగా చూసి నీతో నేను ఆనందంగా ఉండాలనిపించింది అని అంటాడు. ఆ మాటలు విన్న అనిత కూడా ఆ కాశీని చూసి, నేను కూడా నీతో జీవితాంతం ఇలా ఆనందంగా ఉండాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వెంటనే ఆ నందిని దగ్గరికి వెళ్ళి, నీకు ఆ కాశీకి మధ్య ప్రేమ ఉందని నా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది, అది ఎంతవరకు నిజమో అని అడుగుతాడు. ఆ మాటలు విన్న నందిని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ని చూసి, వాడే నా సర్వస్వం, వాడు లేకుండా నేను ఉండలేను, మీరు వెంటనే తను ఎక్కడ ఉన్నాడో వెతికి తీసుకుని రండి అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో పై అధికారులు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కి ఫోన్ చేసి, ఆల్రెడీ ఆ కాశీని మర్డర్ చేశారని ఒక వ్యక్తి సరెండర్ అయిపోయాడు కదా, అతనే మర్డర్ చేశాడని చెప్పి ఆ కేసుని క్లోజ్ చెయ్యండి అని అంటూ ఉంటారు. దాంతో శ్రీనివాస్ వెంటనే సరెండర్ అయిన ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి తనని ఎంక్వైరీ చేయగా, ఇక్కడే ఆ వ్యక్తి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని కూడా చెప్పడం జరుగుతుంది. నిజానికి ఆ సరెండర్ అయిన వ్యక్తికి మనవరాలైనటువంటి దుర్గా క్లినిక్ లో పనిచేస్తూ ఉండగా, దుర్గా తాతయ్య మాత్రం బీచ్ దగ్గర ఉన్న హౌస్ పక్క ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు దుర్గా తాతయ్య ఇంటికి రాగా డోర్ లాక్ చేసి ఉంటుంది. కిటికీ లోపల నుంచి లోపలికి చూడగా అక్కడ అప్పుడే దుర్గా చనిపోవడానికి రెడీ అవుతూ ఉంటుంది. దాంతో దుర్గా తాతయ్య వెంటనే లోపలికి వెళ్ళి తనని ఆపి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న దుర్గా వెంటనే తన తాతయ్యని చూసి ఏడుస్తూ, తాతయ్య నన్ను ఆ కాశీ మోసం చేశాడు, వాడు మంచివాడు కాదు, వాణ్ణి నమ్మి నేను మోసపోయాను. ఒకరోజు నేను తనతో ఉన్నప్పుడు తన ఫోన్ రింగ్ అవుతూ ఉంది. తన ఫోన్ని నేను తీసి చూడగా ఆ కాశీ ఫోన్లో చాలా మంది అమ్మాయిల వీడియోస్ ఉన్నాయి, వాడికి చాలా మందితో సంబంధం ఉంది. నేను అలా ఆ ఫోన్ని చూస్తూ ఉండగానే తను నా దగ్గరికి వచ్చాడు. నేను ఆ కాశీని చూసి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లు మోసం చేశావు, నీ గురించి నేను అందరికీ చెప్తాను అని అన్నాను. అయితే ఆ కాశీ మాత్రం నేను తనతో కలిసి ఉన్నప్పుడు తీసిన వీడియోని చూపించి, ఆ విషయం నువ్వు ఎక్కడైనా చెప్తే నేను ఈ వీడియోని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అతన్ని నమ్మి నేను మోసపోయాను, నేను ఇంకా బ్రతికి ఉండను అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న దుర్గా తాతయ్య వెంటనే దుర్గాని చూసి, తప్పు చేసింది వాడు, నువ్వు చనిపోకూడదు, వాడికే బుద్ధి వచ్చేలాగా చేస్తాను అని అంటాడు.
అలా జరిగింది చెప్తున్నటువంటి దుర్గా తాతయ్య వెంటనే శ్రీనివాస్ని చూసి, అప్పటి నుంచి నాకు ఆ కాశీ మీద చాలా కోపం ఉంది. ఒకరోజు వాడిని చంపాలి అని పక్కా ప్లాన్ తో వాడి దగ్గరకు వెళ్లి వాడిని కిడ్నాప్ చేసి వాడిని చంపి వాడి బాడీని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కలకి పడేశాను అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో శ్రీనివాస్కి తన పై అధికారులు ఫోన్ చేస్తారు. శ్రీనివాస్ వెంటనే పై అధికారులతో మాట్లాడుతూ, సార్, ఈ దుర్గా తాతయ్య నేనే చంపాను అని చెప్తున్నాడు, కానీ తన ఒక్కడ వల్ల ఈ పని అయి ఉండదు, ఎవరో తనకు సహాయం చేసినట్లు ఉన్నారు అని అంటాడు. ఆ మాటలు విన్న పై అధికారులు మాత్రం, సరే నీకు 1 వీక్ టైం ఇస్తున్నాను, ఎవరు ఆ దుర్గా తాతయ్యకి సహాయం చేశారో కనిపెట్టి వెంటనే ఆ కేసుని క్లోజ్ చెయ్యి అని చెప్తారు. దాంతో శ్రీనివాస్ వెంటనే ఆ డాక్టర్ కాశీ ల్యాప్టాప్ ని చెక్ చేయగా అందులో భక్తి మూవీస్ ఫోల్డర్ తో పాటు చాలా మూవీ ఫోల్డర్స్ ఉంటాయి. అలా చూస్తూ ఉండగా పోలీస్ ఆఫీసర్ కర్ణ స్టేషన్ లో ఒక వ్యక్తిని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. శ్రీనివాస్ ఆ కర్ణాన్ని చూసి, ఎందుకు ఆ వ్యక్తిని అలా కొడుతున్నావు అని అడుగుతాడు. దానికి పోలీస్ ఆఫీసర్ కర్ణ సమాధానం చెప్తూ, సార్, వీడు ఏకంగా టీచర్కే భక్తి మూవీస్ ని సెండ్ చేశాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న శ్రీనివాస్, అందులో తప్పే ఉంది అని అడుగుతాడు. కర్ణ శ్రీనివాస్ ని చూసి, సార్, భక్తి మూవీస్ అంటే నిజమైన భక్తి మూవీస్ కాదు, అవి వేరే మూవీస్, వీడు అసభ్యకరమైన మూవీస్ ని టీచర్ కే పంపిస్తున్నాడు అని చెప్పి తనను కొడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న శ్రీనివాస్కి ఇప్పుడే ఆ డాక్టర్ కాశీ ల్యాప్టాప్ లో కూడా భక్తి మూవీస్ అనే ఒక ఫోల్డర్ ఉంది కదా అని గుర్తుకు వచ్చి మళ్ళీ తను వెంటనే వెళ్లి ఆ కాశీ ల్యాప్టాప్ లో ఉన్న వీడియోస్ ని చూస్తూ అక్కడ ఉన్న భక్తి మూవీస్ ఫోల్డర్ ను ఓపెన్ చేసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ ఫోల్డర్లో తను ఇప్పటి వరకు ఎవరికి ట్రీట్మెంట్ చేశాడో, తను ఎవరెవరితో కలిసి ఉన్నాడో ఆ వీడియోస్ అన్నీ కూడా రికార్డ్ చేసి అందులో పెట్టి ఉంటాడు. అదంతా చూసిన ఇన్స్పెక్టర్ శ్రీను వెంటనే లేడీ పోలీస్ ఆఫీసర్ ని మరియు కర్ణాని చూసి, వీడు మామూలు వాడు కాదు, వీడు చాలా మంది అమ్మాయిల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా ఉన్నాడు, చాలా మంది అమ్మాయిలు వీడు బాధితులుగా ఉన్నారు, వీళ్ళందరి డీటెయిల్స్ ని కలెక్ట్ చెయ్యండి అని చెప్తాడు. కొంతసేపటి తర్వాత లేడీ పోలీస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ దగ్గరికి వచ్చి, సార్, ఆ కాశీ ల్యాప్టాప్ లో ఉన్న అమ్మాయిల డీటెయిల్స్ మొత్తం ఈ పెన్ డ్రైవ్ లో ఉన్నాయి అని చెప్తుంది. అప్పుడు శ్రీనివాస్ వెంటనే ఆ అమ్మాయిలందరినీ కూడా ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టగా వాళ్ళందరూ కూడా శ్రీనివాస్ ని చూసి, సార్, ఆ ఫిజియోథెరపిస్ట్ కాశీ చాలా దరిద్రుడు, వాడు చాలా మోసగాడు, వాడు మాకు మాయ మాటలు చెప్పి మోసం చేసి మాకు దగ్గర అయ్యి వాటిని వీడియో తీసి దాని ద్వారా మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు అడుగుతూ ఉంటాడు. మేము చాలా కష్టపడి వాడికి డబ్బులు ఇస్తూ ఉంటాం, ఒకవేళ డబ్బులు ఇవ్వడం లేట్ అయినా సరే ఆ వీడియోని అప్లోడ్ చేస్తా అని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. వాడు చనిపోయాడు అంటే సగం శని వదిలింది అని నవ్వుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో పై అధికారులు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కి ఫోన్ చేసి, నేను ఈ కేసుని కొంచెం జాగ్రత్తగా ఎంక్వైరీ చేయమని చెప్పా కదా, ఈ కేసు డీటెయిల్స్ మొత్తం మీడియాలో వస్తున్నాయి, వెంటనే నువ్వు ఒక మీడియా సమావేశం పెట్టి ఈ కేసుకు సంబంధించిన కొన్ని నిజాలన్నింటినీ కూడా మీడియాకి చెప్పు అని అంటాడు. దాంతో శ్రీనివాస్ వెంటనే ఒక మీడియా సమావేశం పెట్టి సిటీలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ అయినటువంటి కాశీ తన పేషెంట్స్ తో పాటు చాలా మంది అమ్మాయిల్ని ఏడిపిస్తున్నాడు, ఈ కాశీ అమాయకమైన ఆడపిల్లల్ని మోసం చేసి వాళ్ళని డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళతో చాలా క్లోజ్ గా ఉన్న వీడియోస్ ని రికార్డ్ చేసి అవి ఇంటర్నెట్ లో పెడతామని చెప్పి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని చెప్తాడు. ఈ న్యూస్ అంతా కూడా టీవీలో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. ఇదంతా కూడా కాశీ పేరెంట్స్ చూసి మా కొడుకు ఇలాంటి వాడా అని వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా కాశీ పేరెంట్స్ మీద అటాక్ చేయడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు. దాంతో కాశీ పేరెంట్స్ వెంటనే అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి, సార్, నా కొడుకు తప్పయ్యాడు అని నేను స్టేషన్ కి వచ్చి కేసు ఫైల్ చేశాను, కానీ మీరు ఏదేదో చేసి ఈ రోజు ఈ విధంగా నా కొడుకు అమ్మాయిల్ని మోసం చేస్తున్నాడు అని చెప్తున్నారు, ప్రజలందరూ కూడా మమ్మల్ని చంపడం కోసం వస్తున్నారు, మీరే మమ్మల్ని కాపాడాలి అని అంటాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వాళ్ళని చూసి, నేను మొదట్లో మీ కొడుకు మిస్సింగ్ అనే ఆ యాంగిల్లోనే కేసుని ఎంక్వైరీ చేశాను, ముందు ముందు ఆ నిజాలన్నీ కూడా మాకు తెలిసాయి, మీ కొడుకు ఏమి మంచివాడు కాదు అని వాళ్ళని తిట్టి వెంటనే కర్ణాన్ని చూసి వీళ్ళకి కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వండి అని అంటాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వెంటనే ఆ అనితని విచారించడం కోసం తన దగ్గరకు వెళ్ళి తనని విచారించడం మొదలు పెడతాడు. దాంతో అనిత జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు అనితకి ఆ డాక్టర్ కాశీ ఫోన్ చేసి, మా అమ్మగారికి హార్ట్ అటాక్ వచ్చింది, ఆపరేషన్ చేయించాలి, నాకు డబ్బులు కావాలి అని అంటాడు.
దాంతో అనిత వెంటనే తన దగ్గర ఉన్న గోల్డ్ మొత్తం అమ్మేసి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి ఆ కాశీకి ఇస్తుంది. అయితే అప్పటి నుంచి కూడా ఆ కాశీ అనితని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. దాంతో అనిత ఒకరోజు డైరెక్ట్గా ఆ కాశీ వాళ్ళ క్లినిక్ దగ్గరికి వెళ్ళి ఎందుకు నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని అంటుంది. కాశీ మాత్రం అనితని చూసి నాకు ఇప్పుడు అర్జెంటుగా ఒక 5 లక్షలు కావాలి అని అంటాడు. అనిత ఆ కాశీని చూసి నీకెప్పుడు డబ్బులేనా, నా గురించి ఆలోచించవా, అసలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని అడుగుతుంది. ఆ మాటలు విన్నటువంటి ఆ కాశీ నేను నిన్నేమీ ప్రేమించడం లేదు అని అంటాడు. అనిత మాత్రం నువ్వు నన్ను నమ్మించి మోసం చేశావు, నీ గురించి నేను ఇప్పుడే అందరికీ చెప్తాను అని అంటుంది. ఆ కాశీ అనితని చూసి నువ్వేం చెయ్యాలనుకుంటే అది చేసుకో, పోలీస్ కంప్లైంట్ అయినా ఇచ్చుకో, నా ల్యాప్టాప్లో ఉన్న నీ వీడియోని ఒకసారి చూడు అని ఆ అనితతో కాశీ క్లోజ్గా ఉన్న ఆ వీడియోని చూపించి నువ్వు నాకు వ్యతిరేకంగా ఏం చేయాలన్నా సరే ఈ వీడియోని నేను ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తాను అని బ్లాక్మెయిల్ చేస్తాడు. దాంతో అనిత వెంటనే ఆ కాశీని చూసి నువ్వు నాకు డబ్బులు ఇవ్వవలసిన అవసరం కూడా లేదు, ఇంకెప్పుడూ కూడా నా లైఫ్లోకి రాకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. స్టోరీ ప్రెజెంట్కి వస్తుంది. అలా జరిగిందంతా కూడా అనిత ఇన్స్పెక్టర్ శ్రీనివాస్కి చెప్తుంది. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్కి మినిస్టర్ మూర్తి ఫోన్ చేసి నేను ఆ డాక్టర్ కాశీ కేసులో ఎటువంటి అప్డేట్ ఉన్నా నాకే చెప్పమని చెప్పాను కదా, మరి నువ్వెందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశావు అని అంటాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాత్రం సార్ కమిషనర్ గారు అలా మీడియా సమావేశం ఏర్పాటు చేయమని చెప్పారు, అందుకే అలా చేశాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ దగ్గరికి లేడీ పోలీస్ ఆఫీసర్ వచ్చి సార్ ఈ డాక్టర్ కాశీ వల్ల ఒక అమ్మాయి చనిపోయింది అని ఆ అమ్మాయి అడ్రస్ చెప్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వెంటనే చనిపోయిన ఆ అమ్మాయి ఉన్న ఇంటి అడ్రస్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఆ చనిపోయిన అమ్మాయి హస్బెండ్ మాట్లాడతాడు. ఆ చనిపోయిన అమ్మాయి లాస్ట్ గా మాట్లాడినటువంటి ఆ కాల్ రికార్డ్ని ఇస్తాడు. దాన్ని విన్న శ్రీనివాస్ వెంటనే మొదట్లో తను వెళ్ళినటువంటి రామేశ్వరం దగ్గర ఉన్న మీనాక్షి దగ్గరికి వెళ్తాడు. అయితే ఆ సమయంలో మీనాక్షి ఆ ఇంట్లో ఉండదు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ కరుణ శ్రీనివాస్ని చూసి సార్ మొదట్లో ఇది ఏదో మిస్సింగ్ కేసు అనుకున్నాము, కానీ ఈ కేసులో ఏదో పెద్ద పెద్ద వాళ్ళే ఇన్వాల్వ్ అయినట్లుగా ఉన్నారు అని అంటూ ఉంటాడు. అప్పుడు లేడీ పోలీస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ దగ్గరికి వచ్చి సార్ ఏ రోజైతే కాశీ మిస్ అయ్యాడో ఆ రోజు కాశీ ఉన్న ఆ బీచ్ హౌస్ దగ్గర కాశీ సోషల్ మీడియా అకౌంట్స్ తో పాటు మీనాక్షి, అనిత మరియు ప్రియా వీళ్ళ ముగ్గురు సోషల్ మీడియా అకౌంట్స్ కూడా అక్కడికి దగ్గరలోనే యాక్టివ్గా ఉన్నాయి అని చెప్తుంది. దాంతో శ్రీనివాస్ వెంటనే మళ్ళీ ఆ ముగ్గురిని పిలిచి వాళ్ళని ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. ప్రియా ఇన్స్పెక్టర్ని చూసి సార్ ఆ రోజు నాకు జరిగిన దానికి నా మీద నాకే అసహ్యం వేసి వాడికి చాలా దూరంగా ఉన్నాను, అయినా వాడు నాకు ఫోన్ చేసి 10 లక్షలు కావాలి అని బ్లాక్మెయిల్ చేశాడు అని అంటూ ఉంటుంది. అక్కడే ఉన్న మీనాక్షి ఇన్స్పెక్టర్ని చూసి సార్ నన్ను కూడా ఇదే విధంగా బ్లాక్మెయిల్ చేశాడు, ఒకరోజైతే నాకు ఫోన్ చేసి వేరే మగవాడి దగ్గరకు కూడా వెళ్ళమని చెప్పాడు, అందుకే నాకు కోపం వచ్చి అతనిని హత్య చేశాను అని చెప్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆల్రెడీ నేనే ఆ కాశీని చంపాను అనే సరెండర్ అయినటువంటి ఆ వ్యక్తిని పిలిచి వీళ్ళు ముగ్గురు ఎవరో నీకు తెలుసా అని అడుగుతాడు. అయితే ఆ వ్యక్తి మాత్రం నాకు ఈ ముగ్గురు ఎవరో తెలియదు, నేనే ఆ కాశీని చంపాను అని అంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆ నలుగురిని చూసి అసలేంటి మీ నలుగురు మాతో ఆటలాడుకుంటున్నారా, అసలేం జరిగిందో చెప్పండి అంటూ గట్టిగా అరుస్తాడు. దాంతో సరెండర్ అయిన వ్యక్తి వెంటనే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ని చూసి అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. సార్ ఆ రోజు దుర్గా ఈ కాశీతో గొడవ పడిన సమయంలోనే ల్యాప్టాప్లో వీళ్ళందరి వీడియోలు కూడా దుర్గా చూసింది. దుర్గా ద్వారానే నేను ఈ ముగ్గురిని కూడా సంప్రదించాను. ఈ ముగ్గురు కూడా కాశీని చంపడానికి ఒప్పుకున్నారు. అయితే ఆ సమయంలోనే దుర్గా చనిపోయింది. అప్పుడే నాకు కోపం చాలా ఎక్కువయ్యి ఈ ప్రియా ద్వారా ఆ డాక్టర్ కాశీని సముద్రం పక్కన ఉన్న ఆ ఇంటి దగ్గరికి రప్పించి తాను తాగే మందులో మత్తు మందు కలిపి ఆ తర్వాత తనని చంపడానికి వెళ్ళాం. కానీ సడన్గా అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి మాస్క్ పెట్టుకుని వచ్చి ఆ డాక్టర్ కాశీని కొట్టి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇదే జరిగింది, మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే పోండి, నేను దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్కి ఫోరెన్సిక్ వాళ్ళు ఫోన్ చేస్తారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత శ్రీనివాస్ అక్కడ ఉన్న ఆ ముగ్గురు అమ్మాయిల్ని చూసి చూడండి నేను మీకు న్యాయం చేస్తాను అనుకుంటే మాకు నిజం చెప్పు, ఆ డాక్టర్ కాశీ మిమ్మల్ని ఒక మగ వ్యక్తి దగ్గరికి వెళ్ళమని చెప్పాడు కదా, ఆ వ్యక్తి ఎవరో అతని డీటెయిల్స్ చెప్పండి అని అడుగుతాడు.
కట్ చేస్తే ఆ తర్వాత శ్రీనివాస్ అన్న టీం వెంటనే మినిస్టర్ మూర్తి దగ్గరకు వెళ్ళి కాశీ వల్ల ఇంతకు ముందు ఒక అమ్మాయి చనిపోయింది అనుకున్నాం కదా, ఆ అమ్మాయి చివరిసారిగా మాట్లాడినటువంటి ఆ ఆడియో రికార్డ్ని ప్లే చేసి తనకి వినిపిస్తారు. ఆ రికార్డ్ని విన్నటువంటి మినిస్టర్ మూర్తి మాత్రం ఇలా ఏదో ఒక రికార్డ్ని వినిపించినంత మాత్రాన నేను భయపడిపోతానని అంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వెంటనే ఈ మినిస్టర్ మూర్తి ఒక అమ్మాయితో కలిసి ఉండగా ఆ వీడియోని ప్లే చేసి చూపిస్తాడు. అప్పుడే మనకు తెలిసేది ఏమిటి అంటే నిజానికి ఆ డాక్టర్ కాశీ అమ్మాయిల్ని డబ్బుల కోసం ఆ మినిస్టర్ మూర్తి దగ్గరికి పంపిస్తూ ఉంటాడు అని తెలుస్తుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వెంటనే ఆ మినిస్టర్ మూర్తిని అరెస్ట్ చేస్తాడు. ఇదంతా కూడా టీవీలో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఒక ఫ్లాష్ బ్యాక్ని చూపించడం జరుగుతుంది. ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ని రివీల్ చేస్తారు. నిజానికి ఈ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కూడా ఒక కూతురు ఉంటుంది. ఆ శ్రీనివాస్ తన కూతురుతో చాలా ఆనందంగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఒకరోజు శ్రీనివాస్ కూతురు శ్రీనివాస్ దగ్గరికి వచ్చి, నాన్న నేను ఒకరిని ప్రేమించి మోసపోయాను, వాడు నన్ను మోసం చేశాడు, వాడి వల్ల నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ని, నా కడుపులో ఒక బిడ్డ పెరుగుతుంది, వాడికి ఖచ్చితంగా మీరు బుద్ధి వచ్చేలాగా చెయ్యాలి అని అంటుంది. ఇక నిజానికి ఆ శ్రీనివాస్ కూతుర్ని మోసం చేసింది మరి ఎవరో కాదు, ఆ డాక్టర్ కాశీనే శ్రీనివాస్ కూతుర్ని కూడా మోసం చేసి ఉంటాడు. ఆ తర్వాత రోజే శ్రీనివాస్ కూతురు ఒక సెల్ఫీ వీడియోని రికార్డ్ చేసుకుని నన్ను ఆ కాశీ మోసం చేశాడు అని చెప్పి తను ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. దాంతో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ చాలా కోపం తెచ్చుకుని ఏ రోజైతే ఆ ముగ్గురు అమ్మాయిలు అలాగే సరెండర్ అయినటువంటి ఆ దుర్గా తాత ఆ డాక్టర్ కాశీని బీచ్ పక్కన ఉన్న ఇంటి దగ్గరికి పిలిపించారు, అదే రోజు రాత్రి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కూడా మాస్క్ వేసుకుని అక్కడికి వెళ్ళి ఆ డాక్టర్ కాశీని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి తనను చంపేసి ఎటువంటి సాక్ష్యాలు లేకుండా చేసేస్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆ డాక్టర్ కాశీ ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయి ఎక్కడ దొంగతనంగా బ్రతుకుతున్నాడు అని చెప్పి ఆ కేసుని క్లోజ్ చేస్తాడు. అలాగే ఆ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి మినిస్టర్ మూర్తికి కూడా శిక్ష పడేలాగా చేస్తాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఈ ట్విస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చెయ్యండి. అలాగే మీకేమనిపించింది? పోలీస్ ఆఫీసర్ అలా చట్టాన్ని చేతిలోకి తీసుకుని చంపేయడం కరెక్టా, లేదా కాశీ చేసిన క్రైమ్స్కి ప్రూఫ్స్ని సేకరించి శిక్ష పడేలాగా చేయడం కరెక్టా? మీకేమనిపించిందో కామెంట్ చెయ్యండి. ఆ ఊరు సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎందుకు చనిపోతున్నారు? కింగు తాతయ్య కింగ్కి చిన్నప్పటి నుంచి కూడా సముద్రంలో దెయ్యాలు ఉన్నాయి అని ఎందుకు దెయ్యాల కథలు చెప్పుతూ పెంచాడు? అలాగే కింగ్ తాతయ్య అద్దాల బాక్సులో దాచిపెట్టి ఉన్న ఆ లెటర్లో ఉన్న రహస్యం ఏమిటి? కింగ్ ఎందుకు పేకాట ఆడుతున్నాడు? చివరికి కింగ్ ఆ సముద్రంలోకి వెళుతున్న వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో, ఆ సముద్రానికి ఉన్న శాపం ఏమిటి, ఆ సముద్రానికి ఉన్న శాపానికి విరుగుణ్ణి కనిపెట్టాడా లేదా అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి కింగ్స్టన్ మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.